మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సన్నవడ్లకు వెంటనే బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో పంట వేయాల్సిన రైతులు బోనస్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 48 గంటల్లో ఇస్తామని 48 రోజులైనా బోనస్ ఇవ్వకపోవడంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. సన్నవడ్లకు బోనస్ విషయంలో ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తా ఉంది. 8,64,000 మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగున్నాయి గాని చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు. 48 గంటలు కాదు, 48 రోజులైనా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం జరుగుతా ఉంది. సన్నవడ్లు అమ్ముకొని దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు. రెండవ పంటకు ప్రిపేర్ కావాల్సినటువంటి రైతులు బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్ల చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వడ్లకు బోనస్ అన్నారు, దాన్ని కూడా బోగస్ చేశారు. 2 లక్షల రుణమాఫీ మోసం చేశారు. నిన్న రైతు భరోసా విషయంలో మోసం చేశారు. మొత్తం వరంగల్ రైతు డిక్లరేషన్ ను తుంగలో దొక్కిండ్రు, గాల్లె గలిపింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు అమలుకు నోచుకోలేదు. అన్ని పంటలకు బోనస్ అని లాస్ట్ కు ఒక్క వరికే ఇస్తామన్నారు. ఆ వరిలో సన్నాలకే ఇస్తామన్నారు. ఆ సన్నాలకు కూడా 2 నెలల నుంచి బోనస్ డబ్బులు పడడం లేదు. అటు రైతు బంధు వేయకపోతివి, బ్యాంకులలో పోతే క్రాప్ లోన్లు రాకపాయే, రుణమాఫీ కాకపాయే, పైసలు కూడా ఇవ్వకపోతే రెండవ పంటకు పెట్టుబడి ఎట్లా? రుణమాఫీ అయితే కొత్తగా క్రాప్ లోన్ దొరుకు, అటు రుణమాఫీ చేయకపోతివి. పోనీ అన్నట్టు ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇచ్చినా చేతుల పంటకు పెట్టుబడికి సాయం జరుగుతుండే, అది ఇవ్వకపోతివి. పోనీ 6 గాలం కష్టపడి పంట పండిస్తే పండిన పంటకు ఇయ్యాల్సిన వడ్ల పైసలు కూడా ఇవ్వకపోతే నువ్వు రైతులకి ఏం చేసినట్టు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలైపోయింది. అవునా కాదా చెప్పు? నువ్వు పొద్దున్నేస్తే బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటావు. 10 ఏళ్లు మేము ఎప్పుడైనా ఇట్లా రైతులకు ఇబ్బంది పెట్టినామా? ఇవాళ నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ జిల్లా రైతులు కలెక్టర్ను పోయి కలిసిండు. మాకు బోనస్ డబ్బులు పడలేదు సార్ అని కలిస్తే కలెక్టర్ ఏం చేస్తాడు పాపం? ఆయన మాత్రం పడలేదా, నేను గవర్నమెంట్ తో మాట్లాడతా, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం తప్ప రైతులకు డబ్బులు పడిన పరిస్థితి లేదు. నేను టీవీలో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి 48 గంటల పైసలన్నీ ఇచ్చేసినామని పాలాభిషేకాలు చేయమంటుండ. ఆయన ఎందుకు చేయాలని ఆయన పాలాభిషేకాలు? రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, రైతు బంధు వేయనందుకు, సన్నవడ్లకు బోనస్ ఇయ్యనందుకు నీకు పాలాభిషేకాలు చేయాలనా? రాండి రేపు ఊర్లలోకి వస్తే ఏం అభిషేకాలు చేయాలనో ప్రజలు చేసి చూపిస్తారు మీకు.